మీకు కూడా స్పాన్సర్షిప్ ఎలా వస్తుందో ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి. డే 28 ఆఫ్ బల్కింగ్ సిరీస్. ఈ రోజు అయితే మనకి మంత్లీ స్టాక్ అయితే రిసీవ్ అయిపోయింది అనమాట. మీ అందరికీ తెలిసిందే, నేను వచ్చేసి ఇదే ప్రోటీన్ యూస్ చేస్తాను, ట్రెడన్ న్యూట్రా నుంచి ఐసోలేట్ వే ప్రోటీన్. నాకు ఈ ప్రోటీన్ లో మెయిన్ గా నచ్చింది ఏంటంటే దీని క్వాలిటీ చాలా బాగుంటుంది అన్న. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే మన బయోలో వెబ్సైట్ లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసేయండి. ఏమైనా పర్చేస్ చేసేటప్పుడు నా కోడ్ యూస్ చేస్తే మీకు ఇంకా డిస్కౌంట్ కూడా వస్తుంది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసేయండి. ఇంకా ఈ రోజు అయితే ఒక ఎనర్జీ డ్రింక్ తీసుకొని ప్రీ వర్కౌట్ లో జిమ్ కి అయితే వచ్చేసాము. ఈ రోజు మంది లెగ్ వర్కౌట్ అయితే ఉందన్నమాట. ఇంకా వార్మప్ కంప్లీట్ చేసుకొని వర్కౌట్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా మన మెయిన్ టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. మీకు కూడా స్పాన్సర్షిప్ రావాలంటే అయితే మీరు మీ ఓన్ కంటెంట్ క్రియేషన్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. అండ్ అలానే కన్సిస్టెన్సీగా వీడియోస్ పెడుతూ ఉండాలి. అప్పుడు మీ వీడియోస్ వైరల్ అయ్యి ఏదైనా బ్రాండ్ వరకు వెళ్తే కనుక వాళ్ళే మిమ్మల్ని అప్రోచ్ అవుతారనమాట మీకు స్పాన్సర్ చేయడానికి. ఇలా అయితే స్పాన్సర్షిప్ వస్తుందన్న. ఫస్ట్ అయితే మీరు వీడియోస్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేయండి. వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు స్పాన్సర్ చేయండి అని అడగద్దు. ఒకవేళ మీకు కంటెంట్ వాళ్ళకి నచ్చితే వాళ్ళే మీ దగ్గరికి వచ్చి మీకు స్పాన్సర్ అయితే చేస్తారనమాట. ఇంకా ఈ రోజు అయితే మళ్ళీ మన పర్సనల్ రికార్డు లెగ్ ప్రెస్ లో 220 కేస్ అయితే చేసాము. 11 రెప్స్ అయితే వచ్చినాయి అనమాట. ఇదే నా వీడియో. ఇంకా నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్ అందరికి. బై బాయ్.